నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా హైకోర్టు నుంచి రాష్ట్ర సర్కార్కి అయితే ఒక ఎదురుదెబ్బ తగిలినట్టుగా తెలుస్తుంది. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించిన ఏదైతే మెయిన్స్ ఆ మూల్యాంకనం ఉందో అది చట్టవిరుద్ధంగా జరిగింది. 2-3 సార్లు మూల్యాంకనం చేయడం తప్పని చెప్పి ఏకంగా ఎగ్జామ్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త ఎగ్జామ్ పెట్టాలని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులు గతంలో రాసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంత మనోవేదన పడే పరిస్థితి. అసలు ఎందుకు వచ్చింది? గతంలో ఎప్పుడైనా ఏపీపీఎస్సీలో ఇలాంటి పరిస్థితి ఎదురైందా? అంటే గతంలో అసలు ఇట్లాంటి పరిస్థితి అనేది మీరు అన్నట్టు ఎప్పుడు వినలేదండి మనం. ఎందుకంటే అసలు ఆ చైర్మన్లుగా నియమితులు అయ్యేవాళ్ళు కూడా ఒక స్థాయి కలిగిన వ్యక్తులు ఉండేవాళ్ళు. వాళ్ళు నిష్పక్షపాతంగా వాళ్ళు పరీక్షలు జరిపించడం కానీ, తర్వాత ఇంటర్వ్యూలు చేయటం కానీ ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉండేది. వాళ్ళు అలాంటి స్థాయి అది వాళ్ళని చైర్మన్గా పెట్టేవాళ్ళు. అప్పట్లో ఇట్లా క్యాండిడేట్స్ దగ్గర డబ్బులు తీసుకుని సెలక్షన్ చేసే పద్ధతులు ఇవ్వండి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఏపీపీఎస్సీ అయినా టీపీఎస్సీ అయినా కూడా అదే పరిస్థితుల్లో నడుస్తున్నాయి. ఫస్ట్ ఇక్కడ టీపీపీఎస్సీని ఏర్పాటు చేసినప్పుడు కూడా ఫస్ట్ టైం గ్రూప్ 1 చేసినప్పుడు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. మెయిన్స్లో వచ్చిన ఆ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి మెయిన్స్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని కూడా ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు ఇచ్చి సెలెక్ట్ చేసిన చరిత్ర తెలంగాణలో కూడా జరిగింది. ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అన్నిట్లోనూ చాలా దగ్గర సారూప్యతగా ఉంటాయండి సంఘటనలో. ఇక్కడ ఓటమి జరిగింది, అక్కడ ఓటమి జరగబోతుంది. తర్వాత ఇక్కడ ప్రగతి భవన్ ఎట్లా ఉందో అక్కడ తాడేపల్లి ప్యాలెస్ అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, బ్లూ మూన్ హోటల్ ఎదురుగుండా బేగంపేట రోడ్ల మీదకి ఒక ఫెన్సింగ్ లాగా వేసి తర్వాత మొన్న ఈయన పగలగొట్టించాడు కదా నడి, అంటే ఎంత హైవే మీద రోడ్డుకి సగానికి ఆక్రమించేసి పైన కూడా ఫెన్సింగ్ వేసాడు. అంటే చీమ కూడా లోపలికి వెళ్లకుండా. ఇప్పుడు అక్కడ కాలువ కట్టిన ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళటానికి ఉన్న దోవలో ఎప్పుడో ఈయన ప్యాలెస్ కోసం స్థలం కొనక ముందే ఇళ్ళు కట్టుకున్నారు. ఆ కట్టుకున్న ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా పగలగొట్టేసి రోడ్డు వైడెన్ చేసి దానికి ప్రైవేట్ గేట్ లాగా తాళం వేస్తారండి. అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, అది కాలువగట్టు, పబ్లిక్ ప్రాపర్టీ అయినా కూడా దాన్ని అట్లా సేమ్ అంటే సారూప్యత. ఇక్కడ టీపీపీఎస్సీలో చక్రపాణి గారు అని ఉండేవారు. ఆ టైంలో కూడా చూసి అభ్యర్థుల్ని ఎవరైతే వాళ్ళకి కావాలో తక్కువ మార్కులు మెయిన్స్లో వచ్చినా సరే అడిషనల్గా ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వేశారు. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం సెలక్షన్ జరిగిన లిస్టులు తీస్తే సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఎంత వచ్చినాయి, సెలెక్ట్ కాని వాళ్ళు కూడా ఎక్కువ రిటర్న్ టెస్ట్లో తెచ్చుకున్నారు. కాకపోతే వాళ్ళు ప్రభుత్వం నుంచి ఉన్న దీన్ని బట్టి వేసారా లేకపోతే వీళ్ళు ఏమైనా డబ్బులు తీసుకున్నారో తెలీదు. నువ్వు గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నావు కదా, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నావు కదా, అక్కడ ఉన్నావు కదా, ఇక్కడ ఉన్నావు కదా అని హేళన చేస్తూ అభ్యర్థుల్ని హేళన చేస్తూ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు, ఫలానా జాబు, నీకెందుకు ఈ జాబ్ లేకపోయినా నీకు అది బాగుంటుంది కదా, నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పి ఆ మార్కులు ఎక్కువ ఉన్నాయని చూసి వాళ్ళ ఇంటర్వ్యూలో బేరెస్ట్ మినిమంకి తగ్గించారు. అదే వాళ్ళకి కావాల్సిన అభ్యర్థులకి మెయిన్స్లో తక్కువ వచ్చినా హయ్యెస్ట్ వేసేసారు వాళ్ళ ఇష్టం ఇంటర్వ్యూలో. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా వీళ్ళకి కావాల్సిన అభ్యర్థుల్ని వచ్చే వరకు పికప్ అయ్యారాక ఫస్ట్ టైం ఒకటి చేశారండి, ఒక లిస్టు తయారైపోయింది, మూల్యాంకనం చేశారు. కానీ వాళ్ళకి కావాల్సిన అభ్యర్థులు అందులోకి రాలా. మళ్ళీ సెకండ్ టైము మాన్యువల్గా మూల్యాంకనం చేయించారు, అప్పుడు కూడా రాలా. మళ్ళీ మూడోసారి మూల్యాంకనం చేయించారు. దానికి పవిత్రత ఏముంటుందండి, శాంక్టిటీ ఏముంటుంది, యాక్యురసీ ఏముంటుంది? అంటే వాళ్ళకి కావాల్సిన అభ్యర్థుల్ని పికప్ చేసే వరకు కూడా జల్లిని పడతానే ఉన్నారు. అసలు అభ్యర్థులు కిందకి వెళ్ళిపోయారు, కింద అభ్యర్థులు పైకి వచ్చేసారు. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కనుక అవి బయటికి తీస్తే అక్రమాలన్నీ బయటకు వస్తాయండి. అసలు ఇప్పుడు ఇంటర్వ్యూల్లో ఏముంటుందండి, వీళ్ళు అడిగేవి నీ పేరేంటి, నీ ఊరేంటి, నువ్వు ఎక్కడున్నావు, ఏ ఉద్యోగంలో ఉన్నావు, ఇది ఆ సబ్జెక్టుకి సంబంధించిన విషయాలు ఆల్రెడీ మెయిన్స్లోను ప్రిలిమ్స్లో వాళ్ళు ప్రూవ్ చేసుకొచ్చేసారు. ఇక్కడ ఈ చైర్మన్లు మెంబర్లు అడిగేరాక వాళ్ళు లేరు. కానీ అట్లాంటి వాళ్ళందరినీ కూడా హ్యూమిలియేషన్ అంటే వేదనకు గురి చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి అండి, నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు. ఇది డబ్బులు బాగా ప్లే అయినాయండి ఈ 2018లో. అంతకుముందు హరిబాబు గారు అనుకుంటారు, అప్పుడు తెలుగుదేశం ఉదయ్ భాస్కర్ గారు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు చాలా బాగా జరిగిందనేది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు పండగ చేసుకున్నారు. కరెక్ట్ అయిన మనిషిని వేశారు, చాలా పక్కాగా జరుగుతున్నాయి సిస్టమ్స్, ఆనెస్ట్ అండి, అసలు ఏ ఫిర్యాదులు రాలా. కానీ ఇంతలోకి దురదృష్టశాత్తు ఏమైందంటే తెలుగుదేశం ప్రభుత్వం 2019లో ఓడిపోయినప్పుడు ఆయన్ని, అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అండి, అది 5 సంవత్సరాల పాటు అనుకుంటాను నేను అనుకోవటం కంటిన్యూగా కొనసాగవచ్చు ప్రభుత్వం మారినా.
అది రాజ్యాంగపరంగా వచ్చిన పోస్టు. అయినా కూడా వీళ్ళు ఏం చేశారు, ఆయన రూముకి తాళం వేసేయటం, ఆయన్ని రానివ్వకపోవటం, బెదిరించటం, స్టాఫ్ని ఇవ్వకపోవటం, ఇలాంటివి వేధింపులు చూసి ప్రొఫెసర్గా చేసిన ఆయన అర్థం చేసుకోలేడండి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటని. కోర్టుకు దాకా వెళ్ళినట్టు ఇష్యూ, కోర్టుకు కూడా వెళ్ళింది. అయినా కూడా ఇక ఆయన ఏళ్లతో పెట్టుకుని నేను ముందుకు వెళ్ళలేను. అందులో ప్రాణభయం కూడా ఉన్నాయి కదండి. ఇప్పుడు సొంత బాబాయిని నేను లేపేసిన పరిస్థితి, ఇప్పుడు వాళ్ళని కాదంటే ఎవడుంచుతారు. అందుకని ఆయన పక్క తప్పుకున్నాడు. అప్పుడు గౌతమ్ సవాంగ్ని వేశారు. అప్పుడు డీజీపీగా రిటైర్ అయినట్టున్నాడు అప్పటికి. అప్పుడు దాకా ఆయన ఈయనకి విశ్వాసపాత్రంగా ఉన్నాడు. అది చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్లో ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తుంటే అడ్డగించి ముందుకు వెళ్ళడం లేదు కదా, అప్పుడు వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంటుంది కదా అంటాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని. ఫెయిల్యూర్ అయ్యి తను ఒక ప్రతిపక్ష నాయకుడిని గరావు చేయించి ఆయన ప్రాణమే సేఫ్ లేదు ఆ రోజున. మొత్తం వీళ్ళంతా చుట్టుముట్టేశారు. Z+ కేటగిరీ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో పడిపోయారు, నిస్సహాయులు అయిపోయారు. ఇంకా పైగా అవతలాలకు కూడా కొన్ని స్వేచ్ఛ అధికారాలు ఉంటాయి కదా, హక్కులు అన్నట్టు మాట్లాడిన కాన్వాయ్ మీద చెప్పులేసి కిందకి దిగి రోడ్డు మీద కూర్చునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా 3 సార్లు మూల్యాంకనం చేయించడం అంటే వాళ్ళ అభ్యర్థుల్ని తెప్పించుకోవడానికి చేసిన పన్నాగమే ఇది. అందులో డబ్బులు బాగా మారినాయి. ఇప్పుడు అవి బయటికి వచ్చిన తర్వాత రేపు కట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. రేపు అందరు రోడ్ల మీదకి వచ్చి చెప్తారండి ప్రెస్ కాన్ఫరెన్స్. సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా అప్పటికి ఇది కోర్టులో ఉండగా సబ్జుడీస్ కోర్టులో పెండింగ్లో ఉండగా అసలు ఎప్పుడు కూడా ఇవ్వకూడదండి. మొన్న కనుక ఇళ్ల స్థలాలకు ఇచ్చారు చూసారా, 48 గజాల, మీకు గుర్తుందా, R1 జోన్లో, అమరావతి రాజధానిలో R1 జోన్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి కొన్ని వేల మందికి 48 గజాలు ఇస్తే అప్పటికి అది గౌరవ న్యాయస్థానాల పరిధిలో ఉంటే అప్పుడు వాళ్ళు కింద రాశారు, ఈ పట్టా అనేది న్యాయ సమీక్షకు లోబడి ఇస్తున్నామని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ క్యాండిడేట్స్తో ఏంటంటే, మేము రేపు న్యాయస్థాన తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే మేము ఉద్యోగాలకు రిజైన్ చేస్తామని కండిషన్ రాయించుకుని ఎఫిడవిట్ రాయించుకున్నారు. కానీ అది ఎంతవరకు నిలబడుతుంది అనేది మనం చెప్పలేము. ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది కదండి, 4 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అవుతుంది. 2018లో వచ్చిన నోటిఫికేషన్ ఇది. సరే ప్రాసెస్ 2 ఏళ్ళు పట్టింది అనుకోండి, అట్టయినా 4 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఆ కండిషన్ మీద అపాయింట్మెంట్ ఇద్దామని పెట్టుకున్నారండి. ఇది న్యాయస్థానాలకి తీర్పుకు లోబడి ఉంటుందని. ఇప్పుడు కోర్టులో ఇంత వ్యతిరేకమైన తీర్పు వచ్చింది. ఇవి కూడా ఇక్కడ డబ్బు చేతులు మారినాయండి. చేతులు మారిన విషయాలు రేపు ఇల్లుండో బయటకు వస్తాయి, మీరు చూడండి. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ని, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ని మెంబర్స్గా చైర్మన్గా వేస్తేనే ఈ పనితీరు ఇలా ఉందంటే, ఇక మిగిలిన ఉద్యోగాల సెలక్షన్లో ఏ తీరుగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఈ బోర్డు కమిటీలో కూడా వైసీపీ నేతలు కొంతమంది ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఏపీపీఎస్సీలో ఉన్నారు, అంటే అది అనధికార సభ్యులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు కోటా పెట్టుకుంటారండి. సపోజ్ ఒక 20 పోస్టులు ఉన్నాయనుకోండి, 20 పోస్టులో 102, 104, లేకపోతే సీఎం గారికి అట్లా వాళ్ళ పై వర్గాలకు కొన్ని అట్లా పంచుకుంటారు. పంచుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి కట్టాల్సిందే కదా. మరి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ఏంటంటే పరిస్థితి ఏం లేదండి. ఇక పరిస్థితి ఇప్పుడు మొన్న ఇక్కడ ఏం చూశారండి, ఇప్పుడు నిరుద్యోగులకి కడుపు అంటే కదా మొన్న బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు అక్కడ వాళ్ళ బయటపడింది కదా భాగవతం. ఇప్పుడు నిరుద్యోగులకి ఎక్కడ ఉపాధి కల్పించారండి? ఏమన్నా ఒక ఐటీ ఇండస్ట్రీలో వస్తున్నాయా, లేకపోతే ఇంకేమన్నా ఆఫీసులో వస్తున్నాయా? అసలు యువత మొత్తం నిర్లిప్తలో ఉందండి, నిరుత్సాహంగా ఉంది. తల్లిదండ్రుల పరిస్థితి అట్టాగా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే బఠానీలు ఎవరికి కావాలండి? అసలు ఏదన్నా పిల్లలకు ఉపాధి వచ్చి 70-80 వేల రూపాయల శాలరీలోకి వెళ్ళారనుకోండి, అది కుటుంబానికి ఒక ఆర్థిక పరిపుష్టి ఇస్తుంది. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు కూడా చాలా మీటింగ్లో చెప్పారు. ఆ రోజు నేను ఐటీ చదువుకోమంటే ఐటీఏ అని వ్యంగ్యంగా అడిగారు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అండి. ఇవాళ ఐటీ లేదే ఎక్కడ ఏ వ్యవస్థ నడవట్ల ఏ దేశంలో. ఇవాళ మొత్తం యూరప్ కంట్రీస్కి కూడా ఐటీ నిపుణులు ఇక్కడి నుంచి వెళ్తున్నారు, ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నారు. అమీర్పేటని అదే అమెరికాలో కూడా గుర్తిస్తారంటే మీరు నమ్ముతారా? అమీర్పేటలో ట్రైనింగ్ అంత ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ. అమీర్పేట అనేది చిన్న ప్లేసే.
సైబరాబాద్ని గుర్తిస్తారు, అది వేరు. కానీ అక్కడికి సప్లై చేస్తున్నదంతా కూడా అమీర్పేట అని కూడా అమెరికాలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళకి కూడా తెలుసు. అంత ఫేమస్ అయిపోయింది. మీరు ఎప్పుడన్నా సాయంత్రం పూట మీరు అక్కడికి వెళ్ళండి, ఎంత కిటకిటలాడిపోతారంటే చీమల పుట్టలు పగిలినట్టు వస్తారు. కానీ వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఉండారు, కానీ మళ్ళీ రేపు వీళ్ళు మెల్లిగా అమెరికా వెళ్ళిపోతున్నారండి. దాంతో అమెరికాలో ఎక్కువ ఇవాళ భారతీయ నిపుణులు ఉన్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నిపుణులు ఎక్కువ ఉన్నారు. ఈ ఎంపికలో జరుగుతున్న ఇది పెద్ద నాకైతే ఆశ్చర్యం కలిగించలేదండి. మొదటి నుంచి ఇది వివాదాస్పదంగానే నడుస్తుంది. ఆ గతంలో టీఎస్పీఎస్సీ ఎట్లా నడిచిందో ఏపీపీఎస్సీ విభజన తర్వాత కూడా రెండు ఒకే తీరులో నడుస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది పాతది కనుక తీస్తే ఆ భాగవతం మొత్తం బయటపడుతుంది. వీళ్ళు ఎంత దారుణంగా నిరుద్యోగుల్ని హింస పెట్టారో అందువల్లే వీళ్ళు ఊళ్ళల్లో అంత సాగు దెబ్బ తినాల్సి వచ్చింది. బీఆర్ఎస్ అవకతవకలు కేసీఆర్ గారికిను కేటీఆర్ గారికి కూడా తెలవాలండి. అంటే మనం నమ్మి ఇచ్చిన ఈ టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్స్ ఎంత దుర్వినియోగం చేశారు, ఎంత మానసిక వేదన కలిగించారు నిరుద్యోగులకి. ఇంటర్వ్యూల్లో హేళన చేయటం మాట్లాడతారండి. అదే యూపీఎస్సీలో అట్లా మాట్లాడతారా? అంటే ఏంటంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపరిచి పంపించేసేయాలి, ఉద్యోగం ఓడగొట్టి. ఇవ్వద్దు, వాళ్ళు ఎవరైతే ఫిక్స్ చేసుకున్నారో వాళ్ళకే ఇవ్వాలన్నమాట. అదే ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ కనపడుతుంది కదా. ఇప్పుడు ఆయన సవాంగ్ గారు ఆయన ఎంత లాయల్గా పనిచేశాడో ఆ లాయల్టీకి ఫలితం పొందాడు ఇక్కడ. మరి ఇక్కడ కూడా ఆర్థిక వ్యవహారాలు జరగకుండా 2-3 మూల్యాంకనాలు జరిగి నేను కోర్టు నమ్ముతుందండి. ఎందుకు చేస్తారు వీళ్ళు? ఎవరినన్నా బాగు చేయడానికి చేశారా? వాళ్ళకి ఎంత వేదన అండి. మీరు అన్నట్టు ఇప్పుడు 2018 నుంచి 6 years టైం ల్యాప్స్ అయిపోయింది. కొంతమంది ఏజ్ కూడా బార్ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా వచ్చే ప్రభుత్వం కనీసం బార్ అది కూడా 6 వారాల్లో పూర్తి చేయమన్నారు. కాబట్టి అప్పుడు అలౌ చేసిన అందరినీ కూడా ఈ మెయిన్స్కి అలౌ చేయాలండి, ఏజ్ లిమిట్ని పెంచి. ఆ ప్రిలిమ్స్లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మెయిన్స్కి అలౌ చేయాలి. ఏజ్ అనేది రిస్ట్రిక్షన్ పెట్టకూడదు ఇక్కడ. అది ఇప్పుడన్నా సరిగ్గా జరిగేటట్టు చూడాలి.